డబ్బలు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు. ఆ నమ్మకమే నీకు ఉంటలేదా? హే, మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉందో మనకు అనవసరం, అది అవసరం. అది నమ్మితే సరే. నాది పక్కన పెట్టే, నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు. 50 ఏళ్ళలో కష్టార్జితం ఉంది, అతని కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి ముసుకొని పడుకో, వీడిని తీసుకొని అవసరం లా ఎవడ కష్టార్జితం కూడా. అర్థమైందా? వెళ్ళు పడుకో. కార్తీక్, ఒకసారి ఫోన్ ఇవ్వ బేటా, ఫోన్ ఇవ్వ ఒకసారి. సేమ్ పాస్వర్డ్ కదా, షేర్ ಮಾಡ್ಕೊಂటున్నారా? తమ్ముడు చూసి చూసు కదా, ఇంకేమో తమ్ముడు, నా తమ్ముడు చేసావు. ఎవడరా వాడు? ఉయ్యాల జంపాల ప్రొడ్యూసరు ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా? వైజాగ్కి right now. Asshole mother. Now. Right now. వెళ్తారా? Right now. ఎంతమంది నీతో? నాకు అసలు అక్కర్లా. హే, నీకు అక్కర్లే, నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా. మళ్ళీ మూడోసారి వెళ్ళిపోతా. ఎంతమంది లేదా ఎవడ్రా? నీ నలుగురు మగాళ్ళ రాసిన పాటకి ఆడెవరు రాసిన పాట విన్నంటావు ఎందుకు? ఏం రాసిన పాట దేని పాట ఏం చేసింది ఏంటి అందులో? కాదు, ఆడ సామి రంగా, నా సామి రంగా. చూడు, అన్నపూర్ణ సినిమా ఏంటి, నాగార్జున ఏంటి, ఇప్పుడే నువ్వు అడుగుపెట్టిన సెకండ్ భలే భలే హలో హలో, ఎక్కడా? హలో, ఎక్కడున్నావు? ఈరోజు రాసిన నలుగురు మగాళ్ళ ముందు నుంచొని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని, ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ? బ్రో నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్. ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ చూడేసి వెళ్తా ఇప్పుడు. నాకు నా చింటూ కావాలి, నాకు నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్, నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి. మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా, నాకు కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు నన్ను. ఎంతమంది అని నా వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు. వీడు ఆల్తో వీడ ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా, వెళ్ళలేదు నేను. గలీజు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళందరూ నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒకసారి చింటూని కాల్ చేయమనవా ప్లీజ్? ఇప్పుడే ప్లీజ్. నా నంబర్ చేయలేక నీకు చేశానేంటి?
లేదు లేదు నువ్వు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్లి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో డిగ్రీ అంటున్నావు? నా సాయి ప్లీజా మ్యూట్ లో పెట్టద్దు. రోజున మసుకుని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ క్రితం ఒళ్ళు జమసుకొని కొట్టకు కొడతావు. హలో చింటూ మీద మోసు పడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు. కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. ఇది రాస్తారు కాదు. నువ్వు పెట్టే అంతే సింపుల్. వాళ్ళ ముందు హలో లేక నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు. ఓకే చింటూ అని కాదు. నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా? నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాల ముందు నన్ను పాట పాడంటే కావాలండి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి నేను. చింటూ అని ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని. నాకు మిగతా ఏమీ లేవు ఏవీ లేవు. ఓకే మిగతా అన్ని వదిలేస్తా, క్షమించేస్తా. ఎక్కడున్నావు? మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? జూబ్లీస్ లో ఎక్కడున్నావు? నా సామి రంగా సినిమా ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట. వాడు ఇచ్చేదేంటి? నేను ఒక ఉమెన్, నేను చేస్తా. దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి? హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళవా ప్లీజ్? ఫోన్ పెట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్ళు. ఈ రాస్తాను గాడి నలుగురు మగల ముందు ఉన్నాడు. అడమ్మ నన్ను అన్నాడు. ధైర్యం ఏంటి కదా? వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి వండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు. నీ మీద, చింటు మీద, మిగతా అందరి మీద తిరుస్తున్నానే. అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళు ప్లీజ్, తీసుకెళ్ళు. నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడు ఏం అవ్వట్లేదు.